ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిలువబడుడి యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యుద్ధ సమయములో ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఈ ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానము, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నరుల కాలము భూమి మీద యుద్ధకాలం అని దైవజనుడు యోబు గ్రంథము 7వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము దుష్టత్వంపై, మరి అవినీతిపై, అక్రమంపై యుద్ధమును జరిగించే వారంగా, దేవుని ప్రజలంగా ముందుకు సాగుతున్న తరుణంలో మనము పోరాడవలసిన పని లేదు. కానీ దేవుడే తన ప్రజల పక్షంగా ఆయన పోరాడేవాడుగా ఉంటున్నాడు. అయితే మనము ఆయన వైపు చూస్తూ ఓపికతో మనము నిలిచినప్పుడు ప్రభు తన ప్రజల పక్షంగా కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థనలో నిలిచి ఉండే వారంగా ఉండాలి. అలాగున ప్రార్థనలో మనం నిలిచి ఆయన తట్టు కనిపెట్టినప్పుడు ప్రభు శక్తిని అనుగ్రహించి శత్రువుపై సంపూర్ణ జయమును నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మనం గమనించినట్లయినా చరిత్రలో నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి దేవుడు విమోచించే తరుణములో, మరి మీరు ఊరికే నిలిచుండి చూడుడి, యుద్ధం మీరు కాదు యెహోవాయే జరిగించును అని దేవుని ప్రజలకు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. అలాగన ఐగుప్తు మీద ఆ యొక్క ఫరో రథములపై దేవుడు గొప్ప విజయాన్ని తన ప్రజలకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడవచ్చు. ఈరోజు ఎటువంటి యుద్ధముల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ ప్రభు నీ పక్షంగా సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు అని దేవుడు సెలవిస్తున్నాడు. యూదా వార్లారా, యెరూషలేం వార్లారా, మీరు పోట్లాడవలసిన పని లేదు, మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును అని ప్రభు సెలవిస్తున్నాడు. మనము ఆయనలో నిలిచిండి మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభు తన ప్రజల పక్షంగా ఆయన గొప్ప కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఎటువంటి సమస్యల గుండా, ఎటువంటి పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నప్పటికీ మీరు పోరాడవలసిన పని లేదు. ప్రార్థనలో నిలిచి ఉండుడి. అప్పుడు మీ యుద్ధములన్నీ ఆయనే జరిగించి దేవుడు గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహించి ఆయన మహిమను తెచ్చుకునేవాడుగా ఉంటాడు. అలాగున ప్రభు మన యొక్క జీవితంలో సహాయం చేయను గాక.